బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏం చేస్తున్నావు మస్తుగా. నాకు నిన్ను ఇట్లా చూసి ఏమనిపిస్తుంది చెప్పన్నా, పిల్లి పిల్లి అని అనిపిస్తున్నది. ఒరేయ్ ఎక్కువైతుందిరా, నాకు కోపం వచ్చిందంటే మంచిగా ఉండదు చెప్తానా. ఏం చేస్తావే కోపం వస్తే నువ్వు? నాకు కోపం వచ్చింది అనుకో, బండకు బట్టలే సుతికి నా తుట్టుకుతా చెప్తాను బిడ్డ. అమ్మా భయం వేస్తుంది నేను చూస్తే. అమ్మా క్షమించు తల్లి, క్షమించు తల్లి. ఎంత పర్ఫార్మెన్స్ అనుకున్నావు, అంత లేదు ఇక్కడ నీకు. నిన్ను నేను ఏదో మిస్ అయినట్టున్నాను. ముందు నుంచి మొదలెట్టమ్మా. ముందు నుంచి మొదలెట్టానా? వెనకటికి నీలాంటోడే సినిమా తీయక ముందే సినిమాకి రేటింగ్ ఇచ్చినట. మస్తు హుషారు మీద వస్తున్నావు కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడ పిల్లి ఎలకని ధర్మతలేదు, ఎలకనే పిల్లిని ధర్ముతున్నది. అబ్బా కరెక్ట్ గా ఒప్పుకున్నారండి వాళ్ళకి. ఏమని? ఇది ఎలక మొక్కం అని. ఈ గ్యాప్ లో తమరు కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా. నువ్వు ఆగు, నువ్వు చెప్పమ్మా ఏమైంది అతికినా. చూడు బాబా ఈడు ఏడిపిస్తాను నన్ను. హలో, కోర్టులో లాయర్ లెక్క ఒక సైడ్ ఎప్పుడు కాదు, జడ్జి లెక్క ఇద్దరు వైపు చెప్పాలి, అర్థమైందా? కాకా నేను చెప్తా ఇను. ఇది ఉంది కదా, ఈ దొడ్డు మొక్కంది గల్లీలో ఉండే పోరీలందరికీ క్యాట్ వాకు, మ్యాట్ వాకు, డాట్ వాకు, పోయే వాకు అనుకుంటా అన్ని నేర్పించుకుంటా పగలు పగలు చేసిస్తున్నది. అంటే తెలియదా? నేను చేసి చూపెడతా చూడు. జరుగు చూడు, క్యాట్ వాక్ అడిగి ఇట్లా క్యాట్ వాక్ అంటే పిల్లి నడుచుంటే అర్థమా? నీకు ఇంగ్లీష్ తెలుసా కాకా? ఏం తెలియజేయటమ్మా, ఇలా నడుచుంటే ముఖం చూస్తే తెలిసిపోతుంది కదా పిల్లి వాటం లాగా. ఆపు, క్లోజ్ పేటలో పోరినట్టు అనుకుంటా. నాకే పిల్లి పిల్లి మొక్క నానా. అరే పిల్లి గిల్లి అని అనుకుని మా తమ్ముడితో చెప్తా. తమ్ముడితో చెప్తావా? నిజంగా మీ తమ్ముడు, ఆ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ అయితే నేను ఎవరు తెలుసా? అన్నయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి. ఒరే నిన్ను ఇదిగో మీరు గొడవ పడకండి, టైం అవుతుంది, వంట చేసుకోవాలి. రండి వంట చేద్దాం, రండి ముందు గొడవ తర్వాత పడుతుంది. కానీ కాకా ఏం వంటలు చేస్తున్నావు? గోష్కా ఆచార్, రెండోది ఆచారి ముర్గ్. అంటే ఇప్పుడు గోష్ అంటే మేక, ఆచార్ అంటే ఊరగాయ. ఈ టైప్ ఏంటంటే హైదరాబాద్ లో బాగా చేస్తారు. ఇంకొక రెండో వంట చెప్పాను చూడు, ఆచార్ ముర్గ్ అని. తెలుసు నాకు. ఏంటది? ఇప్పుడు ఆచార్ అంటే టీచర్, టీచర్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ మురుగంటే కోడి కాబట్టి ఆచారి మురుగని దానికి పేరు పెట్టిండు. ఇదేం చెప్పి తెలిసి చెప్పి తెరపోతే ఎదవాగడు వాగొద్దని చెప్పానా. ఆచార్ మురుగు అంటే కూరగాయ ఫ్లేవర్ తోటి కూర వండుతాం, చికెన్ తోటి. అదేనా? ఈ రెండు చేస్తాయి ఇవాళ. ముందు గోష్కా అచార్. ముందు ఆ పాన్ తీసుకొని చెప్తాను. ఇక్కడ మసాలా సామాన్లు ఉన్నాయి. ఇదిగారా చెక్క, ఈ మిరియాలు, ఈ లవంగాలు, ఇది జీలకర్ర, ఇవి ఆవాలు. ఇది నేను చెప్తుంటాను చూడు. ఆ చిన్న రోకలను చూడు, అక్కడ పెట్టుకో. చిన్న మూకుడు తీసుకో. ఇట్లా అత్యమ్మా చూడు, అందులో చూడు ఆవరణం చూడు. ఇచ్చే సామాన్లు. ఇప్పుడు మంచి నూనె వాడుతుంది, నువ్వుల నూనె వాడుతుంది. ఇది ఆవ నూనెటికి పోసినావు. ఇప్పుడు మనమైతే ఈ ఊరగాయలకి నువ్వుల నూనె వాడతాంరా. ఇప్పుడు ముస్లిమ్స్ వంటకం కదా ఇది. ముస్లిమ్స్ కంపల్సరీ ఆవు నూనె వాడతారు. సో ఇదే కాదు, ప్రతి ఊరగాయకి ఎక్కువ ఆవు నూనె వాడతారు ముస్లిమ్స్. అందుకని మనం హైదరాబాద్ వంటకం స్పెషల్ కాబట్టి మనం కూడా ఆవు నూనె పోసి చేస్తాం. ఇప్పుడు కాగిందా? ఇందులో ఇదిగోరా ఆవాలు, ఇదిగో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు వేద్దాం. ఇప్పుడు ఇందులో మటన్ తీసుకో, వేసి నెమ్మదిగా వేసి. ఇప్పుడు ఈ మటన్ ఈ నూనెలోనే ఉడకాలి. అంటే దాదాపు ఒక 20 నిమిషాల పైన పడుతుంది ఉడకాలంటే. మూత పెడదాం.
మియా 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 అన్న అనుకో చూడు ఏదేం చెప్తానో చూడు మా తమ్ముడికి చెప్తా. ఏమైతుంది మీ తమ్ముడికి చెప్తే? ఇప్పటికే ఎట్టుగానే అప్పడం లెక్క ఉన్నావు, ఇంకా వాడికి చెప్పింది అనుకో నీ బతుకు ఇంకా ఘోరంగా అవుతుంది. మీ తమ్ముడు ఏమైనా అర్జున్ సినిమాలో మహేష్ బాబు అనుకున్నావా? ఎదుగో కాకబయ్యా, మధురైని కాపాడడానికి మీనాక్షి ఉంది, మీనాక్షిని కాపాడడానికి నేనున్నా, కానీ మీ ఇద్దరు గొట్టంగాలను కాపాడడానికి ఏ గొట్టంగా ఉన్నాడు భయ్యా? ఇలాంటి డైలాగులు మీ తమ్ముడు చెప్తాడు అనుకున్నావా? మా తమ్ముడి దగ్గర డైలాగులు ఉండవురా, యాక్షన్ ఉంటది. ఆడ చిన్న కాడికి ప్లేట్లు వలిగిపోతే గుర్తుపెట్టుకో. నోరు ముయ్యపోతే ప్లేట్ ఏంటి గొప్పం కదా, గట్టి గట్టి కావాలా? ఇక బాబాయ్ ఏదో వస్తుంది మీకు రాపండమ్మ కాసేపు. ఇక మటన్ ఉడికిపోయింది దా, అందులో మిగతా వేయాలి సామాన్లు. చూడు అదిగో ఈసారి చిన్న ముక్క అయిపోయింది. ఇప్పుడు మూతపెట్టి చెప్తాను. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, దీన్ని కొంచెం ఇందులో గింజలు సెపరేట్ చేయాలి. గింజలు సెపరేట్ చేసి ఆ గింజలు ఈ తొక్కలు వేయాలన్నమాట. అది ముందు ఆ గింజలు తీద్దాం. తియ్యి కాదు చూడుదా, ఒకసారి నలపాలి ముందు. అంటే ఇదిగో ఇట్లా ఎందుకు చేద్దాను కాక? గింజలు సెపరేటు తొక్కలు సెపరేట్ చేసాం అనుకోమ్మా, ఆ గింజల కారం పడుద్ది, ఆ మటన్ ఆ జ్యూస్ అంతా ఈ తొక్కలకి పట్టి బాగా ఊరుతాయి అన్నమాట. బాగుంటుంది టేస్ట్. రైట్ అయిపోయినాయి. రే మూతి అమ్మా, గింజలు వేసేస్తున్నాం. అలాగే ఇదిగో తొక్కలు ఇవన్నీ వేసేసాం కదా. ఎండుమిర్చిని గింజలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. గట్లనే మూత పెట్టి అమ్మా, అందులో వేసాం కదా, ఏమేమి వేసా చెప్పగలవా? చెప్పు. దాల్చిన చెక్క, లవంగ, జీలకర్ర, మిరియాలు. దంచగలవా? దంచుతా. దంచు. ఇలా మూత తీస్తాను, ఎందులో పోసి పొడి పొయ్యి మూత నేను తీస్తాను. చిన్న చిన్న పనులు నువ్వు చేయు, పెద్ద నాకు చెప్పు. శుభ్రం చేతో రైట్. రైట్ రైట్ మా నీకు దమ్ముతున్నాం. వీడు పనికి పని అలాగే నువ్వు తయారవుతున్నావా? నువ్వు కామ్గా ఏం తీసే ముందు చెక్కగా కొడతారా? నువ్వు చెయ్యకలా కొడతావు, అది ఏదైనా అలా కొడతావు. నీకు ఒక డౌట్ అడగాలి. ఏంటి? మన ఇంటికాడ ఒక పిల్లి ఉండే కదా, అవును, అది ఆడున్నది కనబడతలేదు. ఒకసారి తీసుకొచ్చాను కదరా. ఆడున్నది కాక, ఇదిగోరా నా ఎదురు ఉండనుంది కదా. కాకా నేను మర్యాదగా మాట్లాడి చెప్తున్నా, నువ్వు ఇట్లా పిసా మాట్లాడా. నేను అడిగింది నల్ల పిల్లి గురించి కాదు, బాగా తిని బలిసిన గండు పిల్లి గురించి అడుగుతున్నా నేను. దేవుడా, ఇడిగా గోల భరించలేకపోతే నేను పోతా. నువ్వు పోతే నేను ఆగుతా అనుకున్నా, వస్తా. నిన్ను బాగా పాడుతున్నావురా, సరిగ్గా సరిపోతావు ఆ కర్రీకి ఆ నీడకేనే. నడక కలిసిన నవరాత్రి, సిగ్గు కలిసిన శివరాత్రి, అబేబీ 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 అబేబీ. నువ్వు ఇట్లనే వాడుతా ఉండు, నేను మా తమ్ముడు చెప్పి అదే రే శివరాత్రి చెప్పిస్తా నీకు. అబ్బా, మీ తమ్ముడు ఏమన్నా బాహుబలి సినిమాలో బల్లల దేవుడు తమ్ముడు అనుకున్నావా? జై మహిష్మతి అనడానికి. ఏంటమ్మా ఏమైంది? గుడికి పోతే ప్రశాంతంగా ఉంటదని పోయినా, ఆడికి కూడా వచ్చి మియా మియా అన్నాడు. అది విన్న అయ్యగారు ఏం చేసిన, గుళ్ళోకి పిల్లిని ఎవరు తీసుకొచ్చిరని తిట్టిండు. అయ్యగారు చాలా తప్పు పని చేశారమ్మా. అయ్యగారు చూపించవలసింది ఏదో పిల్లని ఆ గుళ్ళో గంట కొట్టిన అయితే వదిలిపోను సన్నాసి. రే కర్రోడు నీకు అయితే ఇంకమ్మా ఆడుతా ఎందుకని ఆ సన్నాసి తోటి రండి ఈ వంట పూర్తి చేస్తాం ముందు. రే మూర్తి చూసా, ఇదిగో ముక్క చక్కగా నూనెలో ఉడికింది. ఇప్పుడు ఇందులో ఇదిగో కారం కొంచెం ఉప్పు తీసుకో, కొంచెం అయ్యి. ఇప్పుడు ఇందులోనే వెనిగర్ వేయాలరా. అంటే ఇదిగో వెనిగర్, ఇది అయితే పచ్చడి పాడవదు, నెలల వరకు నిల్వ ఉంటుంది అనమాట. పోయాపోయి అది రైట్.
ఇప్పుడు ఇంకొక పని ఉందరా, నువ్వు ఆ పని బాగా చేస్తావు. చెప్పు. ఇట్రా, ఆ నిమ్మకాయలకి ఇన్ని ఉంది నిలబడరా. నిమ్మకాయ అర్థమైంది నాకు. ఇట్రా, చాకు తీసుకో, కొయ్. పక్కనే ఉన్న కత్తితో కొడతా. చెయ్యగారు కోసుకోగలవు, మియ్యం మియ్యం అని సన్నాసి. కాకా వినన్నా పిండు. రా, ఇందాక వెనిగర్ వేసాం కదా, అది కూడా పులిపే. ఇప్పుడు నిమ్మరసం పెడుతున్నాం, ఇది పులిపే అని నువ్వు అనుకోవచ్చు. అన్ని పులుపులు ఏమవుతాయని. ఏం కాదు. ఇప్పుడు మటన్ బాగా నూనెలో ఉడికించాం కదా, అందులో ఉన్న నీరంతా పోయింది. ఇప్పుడు ఊరగాయ అనగానే మరి పులుపు కావాలి కదా. ఇప్పుడు మనం నిమ్మరసం పెంచే వాళ్ళు ఏంటంటే ఈ నిమ్మరసాన్ని ఆ ముక్క పీల్చుకుంటుంది. పీల్చుకుని బాగా టేస్ట్ వస్తే పులుపు ఎక్కుద్ది అనమాట. పచ్చడి కావాలి పులుపు వస్తుంది. ఆ వెనిగర్ పులుపుతో పాటు పచ్చడి పాడవకుండా ఉంటుంది అనమాట. నిల్వ ఉన్నా కానీ ఒక నెలల నిల్వ ఉన్నా ఏం పాడవదు. అవునా? అది ఈ నిమ్మరసం అంతా ముక్కలు పీల్చేసుకుంటాయి. ఇప్పుడు పచ్చడి పెట్టేశాం కదా, ఇది ఇమీడియట్ గా తింటే బాగోదురా, కనీసం 3 రోజులు ఊరాలి. ఎట్లున్నా చెప్పన్నా, బిర్యానీ ముందట పెట్టి ముహూర్తం చూసిండట ఎన్నికటి నీళ్ళంటారు. రే సన్నాసి, బిర్యానీ వేరు రా, ఇది వేరు, పచ్చడి వేరు సన్నాసి. మూత పెట్టేస్తున్నాను, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు 2వ వంటకి వెళ్దాం. అచారి ముర్గు. సామాన్లు పట్టరా, నెమ్మదిగా పట్టరా, చాలా ఉంటాయి. ముందుగా పోపు సామాన్లు ఒక పైన చూడు. ఇప్పుడు పాన్ తీసుకో, ఇలా పెట్టి వేసేనా. ఇదిగో మెంతులు రా, ఇదిగో ఇది సోంపు, ఇది ఆవాలు ఆవాలు ఆవాలు, ఇది ఎండుమిర్చి, ఇది కలోంజీరా. ఏంజీ? ఇది ఉల్లిత్తనాలు. మరి ఉల్లిగడ్డ తెల్ల ఉంటుంది, నల్లగా ఏంటుకున్నది? మరి నువ్వు కరిగలేవు. ఇదిగో జీలకర్ర. రైట్, చాలు. ఇప్పుడు ఇది ఏంటి? ఉల్లిగడ్డ. ఏంటి? టమాటా. ఇప్పుడు మనం వేయించాం కదా ఇవన్నీ సామాన్లు, మసాలా సామాన్లు. ఇది పౌడర్ కొట్టుకురా. ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ 2 కలిపి కాదు, ఇది పొడి. నేను కొట్టి తీసుకురా. ఊకి ఈడ బొమ్మ లెక్క నిల్చుండేదాకా నాకు వచ్చి సాయం చేస్తుంది. ఆడపిల్ల రా సన్నాసి, నువ్వు వెళ్ళి మొగోడు. ఇది ఆడపిల్ల. ఆడు పిల్లిపిల్ల అమ్మ, నువ్వులే ఇంకా ఆడ పిల్లిపిల్లాడు. హలో, కొంచెం ఈ యాదగిరి గుట్టను కొంచెం పక్కకు జరుపుతావా? మా తమ్ముడు ముందు నిన్ను ఊహించుకుంటుంటే జాలి దయ వేస్తాంద్రా. నా పైన నీకు జాలే? నీకో విషయం చెప్తా విను. నేను జంగిల్ బుక్ సినిమా చూడలేదు, కానీ దాంట్లో పులి అచ్చం నాలాగే ఉంటుందట, కానీ పిల్లి మాత్రం సేమ్ నీలాగా ఉంటుందట. నాతో పెట్టుకోకని చెప్పు, ఒకవేళ వాడొచ్చాడనుకో నల్లిని నలిపినట్టు నలిపేస్తా. ఎంత మాట అంటావురా మా తమ్ముడిని? ఇప్పటివరకు మా తాతే వాడిని ఏమనలేదు. రాలేమో, అందుకే ఏమనలేడు. కాదు, ఇడు పుట్టినప్పుడు అది లేడు. ఎటు పోయిండు? చచ్చిపోయిండు. ఎక్కడ చచ్చిపోయిండే? 2 సార్లు గుండెపోటు వచ్చి చచ్చిపోయిండు. 2 సార్లు అంటే ఫస్ట్ సార్ వచ్చినప్పుడు పోయిందా, సెకండ్ సార్ వచ్చినప్పుడు పోయిందా? ఇది ఇచ్చుకొని నెత్తికి పోయి వర్తం కొట్టాననుకో సరాసరి పైకి పోతావు, అక్కడే డైరెక్ట్గా కొనుక్కుంది కానీ ఆయన సన్నాసాన్ని. రెడీ, 2వ వంట చేద్దాం, టైం అవుతుంది. తాత నంబర్ దేగా, మిస్ కాల్ దేదో. సన్నాసాన్ని రా, పోయి ఇందులోనే వండేద్దాం. నూనె పోయి ఆవాలు, అలాగే జీలకర్ర, ఇంకో వెల్లుల్లిపాయ, ఎల్లిగడ్డ, ఇంకో కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, ఉల్లిపాయ పేస్ట్ చేసుకొచ్చావు కదా ఇది, ఉప్పేరా కొంచెం ఉప్పు, సరిగా అల్లం వెల్లుల్లి వేసేద్దాం రా. ఇప్పుడు టమాటా పేస్ట్,
బాగా మగ్గాలిరా నూనెలో. ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు బాగా మగ్గాలి. మగ్గిందా? బాగా చూడరా తెలుస్తుంది కదా, చూడు నూనె పైకి వచ్చింది కదా, బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో పెరుగు వేయాలిరా. పెరుగు తెలిసింది కదా. ఇప్పుడు చికెన్ వేయరా. చికెనా? చూసావా చికెన్ ఇది? ఏంటి చికెనే. ఎలా ఉంది ఇది? తెల్లగా ఉన్నది. బోన్లెస్ రా అంటే బొక్కలు లేవు. బొక్కలు లేవు, అన్ని బొక్కలే. చికెన్ బాగా మగ్గాలన్నమాట. అవును, కింద మూత ఉంటుంది. ఒక 15 నిమిషాలు బాగా ఉడకాలి ముక్క. రైట్ రా, చికెన్ ఉడికేసింది చూసా. ఇప్పుడు ఇందులో ఇవరా ఊరగాయ వేయాలిరా. అంటే పచ్చడి ఏ పచ్చడి వేసుకోవచ్చు, ఏ ఊరగాయనే వేసుకోవచ్చు. ఇదేం పచ్చడా? టమాటా వేస్తున్నాను నేను. ఇప్పుడు కారం. కారం ఏంటంటే ఏదో మనం కూరకే సరిపడే కారం అంతే, ఆవకాయ కారంలా కాదు. అలాగే ఇదిగో ఆవ నూనె. కొంచెం నిమ్మరసం పోద్దారా. పోయి కొంచెం పొడి వేయాలిరా. ఏయ్ రే ఏమేమి కొట్టిన చెప్పు. ఇది సోంపు, ఆవాలు, కలోంజి, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు. అంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? అంతే. అది తీసేద్దామా? తీసేద్దాం. దా. ఇంకా బౌల్ తీసుకో. అయిపోయినాయి కదా. ఏంటి పేర్లు చెప్పోయి? అది గోష్ట్ కా ఆచార్, అది ఆచారి మురుగు. ఇప్పుడు ఎంత శుభ్రం చేస్తావు మరి? చేస్తా. చేసాను మిత్రం. ఒరే పెంట మొక్క పోడా, బురదలేసి పెంట దొక్కినట్టు దొక్కి గోడ కొడితే పిడక లెక్క అవుతావు. అవునా? నేనా? ఏం చేస్తావు చేసుకపోయాపా. ఒరే నేను మా తమ్ముడికి చెప్పింది అనుకో, నీ గుండెల నిద్రపోతాడు రా. మీ ఇంట్లో మంచాలు లేవా? నా గుండెలు నిద్రపోదు. అడ్డ కదా, ఇప్పుడే పోయి వాడికి చెప్పొస్తా, ఆగురా. రే రే రే, ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముళ్ళు తీసుకొస్తా అంటే నీకేం భయం లేదా? అస్తేరా ఆడు సంగతి ఏందో చూస్తా. వచ్చిండనుకో 2-3 గోళీలు ఇస్తా, ఆడే ఆడుకుంటాడు కాక. ఊళ్ళతో ఆడుకుంటున్నాడు అంతే. అబ్బో రే, కష్టంలో వచ్చే టైం అయింది, తీసుకెళ్ళి అక్కడ పెట్టు. నువ్వు ఉండు కాక, అది పోయింది కదా. తమ్ముడిని పట్టుకొస్తా, తిస్మార్కాన్ని పట్టుకొత్తని. దాని సంగతి చూద్దాం. నీకు సరైనడు దొరికిందా? మా తమ్ముడు వస్తాండ్రా, నీ సంగతి చూస్తాడు. తమ్ముడు వస్తున్నాడా? అబ్బా కాకా, తమ్ముడు వస్తున్నాడు నన్ను కొట్టడానికి. సుజాత దండం పెడతానే, నన్ను కాపాడే, నీ కాలు మొక్తా అంట అనుకున్నావే. నీ తమ్ముడు ఏమన్నా సరైన సినిమాలో అల్లు అర్జున్ అనుకున్నావా? ఆడిస్తా, తోలు బొమ్మలు ఆడినట్లు తోలు తీసి ఆడిస్తానే. ఆడిద్ది కానీ, బాగా ఆడిద్ది కానీ ముందు ఎలా చేసామో చెప్పాడు. గోష్ట్ కా ఆచార్. ముందుగల్లా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా వేయించి దంచుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆవ నూనె, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కళ్యమాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, మటన్ వేసి ఒక 20 నిమిషాలు బందోబస్తు ఉడికించుకోవాలా. ఇక ఇది కాగానే అందులో ఎండుమిర్చి గింజలు, ఎండుమిర్చి తొక్కలు పొడి వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇక లాస్ట్ కారం, ఉప్పు, వెనిగర్, నిమ్మరసం ఇవన్నీ వేసుకుంటే గోష్ట్ కా ఆచార్ రెడీ. అచారి మురుగు
అచారీ మురుగు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మెంతులు, సోంపు, ఆవాలు, ఎండుమిర్చి, కలోంజి, జీలకర్ర వేసి మంచిగా వేయించి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇది అయినాక ఉల్లిగడ్డ, టమాటాలు వేరువేరుగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలా. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కళ్యమాకు, ఎండుమిర్చి, పసుపు, ఉల్లిగడ్డల పేస్టు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటా పేస్టు, పెరుగు, చికెన్ ఇవన్నీ వేసి ఒక 15 నిమిషాలు బందోబస్తు మగ్గించుకోవాలి. ఇది కాగానే టమాటా, ఊరగాయ, కారం, ఆవ నూనె, నిమ్మరసం, పొడి ఇవన్నీ వేసి కలుపుకుంటే అచారీ మురుగు రెడీ. అన్ని తయారైనవి, అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఏడి నీ తమ్ముడు? ఏడి ఆ బల్పంగాడు? అత్తడ్రా ఎప్పుడు అత్తడని చెప్పినా కదా. చెరుకు క్యామిలేక బాబాజీ కట్టుళ్ళు. అట్లా పిల్లి లెక్క గుడ్లేసుకొని ఇట్లా చూసుడు కాదు. దా తీసుకోరా అవి పెట్టు. ఆడొక గొట్టంగాడు, నువ్వు ఒక గొట్టం దాని. అచ్చట గొట్టాలు ఊతారట వీళ్ళిద్దరు. మంచిగా కలుపు, మంచిగా నూనె 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 తిన్నా మళ్ళీ కొవ్వు అవుతుంది. నూనె పడద్దని చెప్పిన కదా. సన్నాసీడికి మెంటలు వచ్చేసింది. ఎవడు పడితే వాడు రావడానికి ఇది పశువుల దొడ్డి కాదు. బాబాయ్ హోటల్ అడ్డా, అబ్బాయి గాడి అడ్డా. మా వస్తాడా మీ తమ్ముడు? అదే కాక చూస్తాను ఇంకా అత్తలేడాడు. దా తిను, ప్రేమ కొద్ది తినిపిస్తా. దా ఆను చి ఎంగిలి రాణి. చుట్టు తల్లి, మీ తమ్ముడు ఎన్నో తరగతి చదువుతున్నాని చెప్పున్నాని వాళ్ళకి బల్పం, బిస్కెట్, చాక్లెట్ కొనిస్తా. ఆడొచ్చినాక ఏ తరగతో తెలుస్తుంది. నువ్వు దీను కావాలంటే నేను ఎత్తుకుంటానికి. నువ్వు ఎత్తుకుంటావా ఆడ నిన్ను ఎత్తుకుంటాడో వచ్చినాక తెలుస్తుంది. చూద్దామే. తిను. తమ్ముడు జరుగు పక్కకు. ఏదో నిలబడ్డది. అగో తమ్ముడు వచ్చిండు. ఆడున్నాడే నీ తమ్ముడు? ఆడున్నాడు, ఏడ దాక్కున్నాడు? అరే బల్పంగా ఆడుకుంటా నేను. క్రికెట్ ఆడుకుంటా రారా? వెనుకకు చూడరా. వెనక చూడట నేను. ఏడవుతా రోడ్డు కడ్డంగా కూడా గోడ కట్టిండు. గోడకు చెప్పులు కూడా వేసిండు ఓడన్నా. ఏరా మా తమ్ముని చూసినావా? అమ్మా మీ తమ్ముడు ఇతనా? మా తమ్ముడు దగ్గర 4 గోళీలు ఇస్తానా, పక్కన ఆడుకుంటాడన్నా. బుల్డోజర్ లాగా ఉన్నాడు, పచ్చడి అయిపోతావు సన్నాసి. అయిపోయింది సన్నాసి. అరే అవులాగా ఇందాక నుంచి మా అక్కని క్యాట్ వాక్ అంటున్నావు కదా. ఇప్పుడు నీ క్యాట్ మీద వాక్ చేస్తా. క్యాట్ ఆడున్నది అన్న. నువ్వే క్యాట్వి. బాబు చచ్చిపోతా. మాట్లాడరా. బల్పం గిల్పం అన్నావు ఇందా నుంచి. నువ్వు బల్పం కాదన్నా, పివిసి పైపు నువ్వు అన్నా. చచ్చిపోయి సన్నాసి.